హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిఎస్పి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? అసలు ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్గా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటే ఒక 30 సెకండ్స్ ఫార్వర్డ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏంటి ఇంకా ఉన్నాను? సరే చెప్తాను వినండి. అంటే ఒక 2 to 4 days అయిపోవాల్సిన వర్క్ని 2 months ఆఫ్ టైం తీసుకుని ఏదో ఒక రియల్ ప్రాజెక్ట్ చేసి ఆ వాల్యూ ఆఫ్ టైంలో టైం మొత్తం వేస్ట్ చేసి చేసే ఒక సింపుల్ ప్రాజెక్టే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వచ్చేస్తే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ని తయారు చేయడానికి మెయిన్లీ 3 things ఆర్ టూ ఇంపార్టెంట్. ఆ 3 things ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈస్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే మనం సెలెక్ట్ చేసుకునే టీం, మనం బిల్డ్ చేసుకునే టీంని బట్టి మన వర్క్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. సెకండ్ థింగ్ ఈస్ డాక్యుమెంటేషన్. మనం కాలేజ్లో సబ్మిట్ చేసే డాక్యుమెంటేషన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పీపీటీ ప్రజెంటేషన్. సో ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, టీమ్ సెలెక్షన్. టీమ్ సెలెక్షన్ అనేది కొన్ని కాలేజెస్లో టీచర్సే చెప్పేస్తారు, కొన్ని కాలేజెస్లో స్టూడెంట్స్ వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. టీచర్సే ఇచ్చినప్పుడు మనకి ఏ స్కోప్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. అదే స్టూడెంట్స్ హ్యాండ్స్లో ఉంటే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, లైక్ బెంచ్ మేట్స్ కానీ, లేకపోతే ఈ క్లాస్లో ఒక 2 members, ఆ క్లాస్లో ఒక 2 members, అలా ఫ్రెండ్స్ చూసుకొని ఇలా సింపుల్గా గుడ్డిగా వెళ్ళిపోతుంటారు. కానీ అలా వెళ్ళొద్దు. జస్ట్ థింక్ దట్ మనం సెలెక్ట్ చేసుకునే టీంలో ఒకరైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఒకరైనా మొత్తం స్కిల్స్తో ఉండాలి, ఒకరైనా బయట నాలెడ్జ్ మొత్తం తెలుసుకొని ఉండాలి. అండ్ టాపిక్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో టూ ఇంపార్టెంట్. ఆ టాపిక్కి తగ్గినట్టు మన టీంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా మనం బేస్ అయి ఉండాలి. అండ్ ఇంకొందరు టీమ్ సెలెక్ట్ చేసుకునే టైంలో 5 to 6 members ఇలా బల్క్ ఆఫ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ టీంలో 1 or 2 members మంచిగా పర్ఫామ్ చేయలేకపోయినా, ఆర్ వాళ్ళ దగ్గర నుంచి నీకు కోఆపరేషన్ లేకపోయినా, సో టీం మొత్తం సఫర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే టీంని సెలెక్ట్ చేసుకున్నావో అప్పుడే నువ్వు క్లారిటీగా 2 or 3 members ఆర్ 4 members ఇలా సెలెక్ట్ చేసుకున్నా కానీ బెటర్ పీపుల్ని నువ్వు సెలెక్ట్ చేసుకోగలిగితే నువ్వు సక్సెస్ఫుల్గా ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లేదు భయ్యా, కాలేజ్ వాళ్ళే సెలెక్ట్ చేసేసారు, సో మాకు నా స్కోప్ లేదు, మేమేం చేయలేము, అలాంటప్పుడు మీ టీమ్ మెంబర్స్ అంటే 5 or 6 members ఎవరైతే టీమ్ లీడ్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ పర్సనా కాదా అనేది నువ్వు అనలైజ్ చేసుకో. ఇన్ కేస్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ పర్సన్, నువ్వు ఆ పవర్ని గ్రాప్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండడానికి ట్రై చేయి. ఆర్ అందరినీ కలిపి ఫ్రెండ్లీగా ఎలా మేనేజ్ చేయొచ్చో అది ఆలోచించి టీంని అయితే ముందరికి రన్ చేసేలా ఉండు. సో సెకండ్ థింగ్ ఈజ్ డాక్యుమెంటేషన్. అందరూ మెయిన్గా ఫోకస్ చేసేది ఈ డాక్యుమెంటేషన్ పైన. వై? బికాస్ దిస్ ఈస్ ఎ బుక్ విచ్ ఈస్ సబ్మిటెడ్ టు కాలేజ్. కాలేజ్ వాళ్ళు దీన్ని సబ్మిట్ చేయమని అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీదనే ఎక్కువగా ఫోకస్ పెడతారు. మిగిలిన టైం మొత్తాన్ని ఈజీగా వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇదేం అంత కష్టమైనది అలా ఏం కాదు, ఎందుకంటే మీ సీనియర్స్ ఖచ్చితంగా తయారు చేసే ఉంటారు. సో దాన్ని ఎలాగో మీరు కాపీ పేస్టే చేస్తారు. అయితే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, టీచర్స్ దగ్గర నుంచి మనం మళ్ళీ రిటర్న్ రాకుండా ఒకటేసారి ఎలా సైన్ అయిపోవాలి. సో లైక్ బేసిక్గా మీరు ఏమనుకుంటారంటే, ఒకసారి మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తే ఆబ్వియస్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటారు. కానీ వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసి మీ మెంటర్సే మిమ్మల్ని రిటర్న్ పంపించిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఎలా ప్రాపర్ అరేంజ్మెంట్లో ఉండాలి అండ్ ఎలాంటి ఫౌండ్ మెయింటైన్ చేయాలి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్, గ్రూప్స్ అండ్ డీటెయిల్స్. అంటే మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ టీమ్ డీటెయిల్స్ అంతా ఫస్ట్ మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఈస్ స్టూడెంట్ డిక్లరేషన్ అనే ఒక ఫామ్ ఉంటుంది. లైక్ ఒక పేజ్లో మీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసి ఈ టాపిక్ మీద మేము చేస్తున్నాము. అండ్ థర్డ్ వన్, సర్టిఫికేట్ ఫ్రమ్ అఫీషియల్ కమ్యూనిటీ. అఫీషియల్ కమ్యూనిటీ అంటే మీ సచివాలయంలో కానీ అలా ఉంటుంది. ఆ సచివాలయం కానీ అలాంటి ఆఫీసెస్లో మీరు వాళ్ళతో ఒక సైన్ తీసుకుంటే చాలు, అంతే. లైక్ విఆర్ఓ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఒక సైన్ తీసుకుంటే చాలు. అక్కడనే మీరు ఒక 2 to 3 ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుంటే మీకు ఫోటోగ్రాఫ్స్ పేస్ట్ చేసే ప్లేస్లో పనికి వస్తుంది. అండ్ థర్డ్ వన్, అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంట్ అంటే బేసిక్గా అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, విషన్ మిషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ డిపార్ట్మెంట్. ఇన్స్టిట్యూట్కి డిపార్ట్మెంట్కి విజన్ మిషన్ ఆబ్వియస్గా ఉంటాయి. ప్రతి ఒక్కరి క్లాస్ రూమ్స్లో స్టిచ్ చేసే ఉంటారు. సో ఆటోమేటిక్గా పేస్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ పిఓస్ అండ్ పిఎస్ఓస్, అది కూడా ఆటోమేటిక్గానే ఉంటుంది. నెక్స్ట్ 5 chapters ఉంటాయి. మెయిన్గా అందరూ తప్పు చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ 5 chapters దగ్గరలో. సో ఎవరు కరెక్ట్గా అర్థం చేసుకోలేక, కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేక ఇక్కడే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. లైక్ ఫస్ట్ థింగ్, Chapter 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. అంటే
జస్ట్ ఒక సమ్మరీ టైప్లో ఒక పేరా కానీ ఒక 2 పేరాస్ కానీ అంతే, అంతకంటే ఎక్కువ కాదు. కానీ చాలా మంది ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే పేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని రాస్తూ ఉంటారు. సో అదంతా అన్నెసరీ. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లాస్ట్ లో ఒక ఒక పిక్చర్ జస్ట్ లైక్ ఒక మ్యాప్ లాగా జస్ట్ ఒక వ్యూ. నెక్స్ట్ చాప్టర్ 2 హిస్టారికల్ ప్రొఫైల్ ఆఫ్ ఓవర్ వ్యూ. మనం ఇప్పుడు ఏ ఊర్లో అయితే చేస్తున్నామో ఆ ఊరి యొక్క ఓవర్ వ్యూ, అంటే అందులో ఎంత పాపులేషన్ అండ్ అక్కడ కౌస్ కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటైనా ఎక్స్ప్రెస్ అయితే చేయాలి. లైక్ అది హిస్టారిక్ గా ఉండాలి, అంటే ఒక 5 years బ్యాక్ ఎంత ఉంది, 10 years బ్యాక్ ఎంత ఉంది, ఇలా మెన్షన్ చేయడం, అలా ఒక హాఫ్ పేజ్ వరకు ఉంటే చాలు. అండ్ థర్డ్ వన్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్, చాప్టర్ 3 ఏముండాలంటే డిస్క్రిప్షన్ విత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఇక్కడ మనం బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని రాయాలి విత్ ఇమేజెస్. దానికి తగిన ఇమేజెస్ ని మనం పేస్ట్ చేసుకుంటూ బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ఈ ప్లేస్ లో మాత్రమే పోస్ట్ చేయాలి. కానీ ప్రతి ఒక్కరు చాప్టర్ 1 లో బల్క్ ఇచ్చేస్తారు, చాప్టర్ 2 లో బల్క్ ఇచ్చేస్తారు. అక్కడ వీలైనంత వరకు తగ్గించి ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ ని పెట్టొచ్చు. అండ్ మెయిన్లీ అట్రాక్ట్ చేయడానికి పై చార్ట్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ ఇలా గ్రాఫ్స్ కానీ ఇలాంటివి చాలా మంది యూజ్ చేయరు. సో ఏ డాక్యుమెంటేషన్ లో అయినా అట్రాక్టివ్ గా కనిపించాలి అంటే పై చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసి కలర్ఫుల్ ఇమేజెస్ యూజ్ చేస్తే ఖచ్చితంగా అది అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ చాప్టర్ 3 కి కంటిన్యూషన్ గా లాగ్ బుక్. ఈ లాగ్ బుక్ అనేది కొన్ని కాలేజెస్ లో 6 weeks అడుగుతారు, కొన్ని కాలేజెస్ లో 5 weeks అయినా యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని కాలేజెస్ లో 8 weeks యాక్సెప్ట్ చేస్తారు. సో మీ కాలేజ్ కి తగినట్టు లాగ్ బుక్ రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ చాప్టర్ 4 అవుట్కమ్ డిస్క్రిప్షన్. లైక్ మనం ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేయడం వల్ల అవుట్కమ్స్ ఏమొచ్చాయి మనకు. నెక్స్ట్ క్వశ్చనర్స్ అంటే మనం ఒక టాపిక్ తీసుకుంటాం కదా, ఆ టాపిక్ వల్ల మనం కమ్యూనిటీలో వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని అడిగిన క్వశ్చన్స్ కానీ మనం వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ కానీ వాటి వల్ల వచ్చిన ఆన్సర్స్ కానీ ఏవైనా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అది జస్ట్ ఒక సింగిల్ పేజ్ ఉంటే చాలు. కానీ చాలా మంది 5 to 6 pages ఇక్కడ కూడా బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెడతారు. జస్ట్ 1 page ఈస్ ఇనఫ్. అండ్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్. ఇందాక క్వశ్చనర్ లో మనం అడిగిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ దానికి ఆన్సర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాన్స్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఒక ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఒక క్వశ్చన్ అయితే దానికి సంబంధించి ఒక డ్యామ్ కట్టడం కానీ, సో ఇలా ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఫ్యూచర్ లో ఎలా తీసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కొన్నిట్లో పొల్యూషన్ కి సంబంధించినవి కానీ అలాంటప్పుడు మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ కొన్ని స్కూల్స్ లోకి వెళ్ళి మనం అవేర్నెస్ ఇస్తాం కదా. సో అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైనా చేస్తుంటే అది కూడా ఒక సింగిల్ పేజ్ లో మనం నోట్ చేసుకోవాలి. సో ఇవన్నీ బల్క్ ఇన్ఫర్మేషన్ లేకుండా షార్ట్ కట్ గా ఈజీగా సింపుల్ గా అండర్స్టాండ్ అయ్యే వేలో ఉంటే, సింపుల్ ఇంగ్లీష్ లో ఉంటే చాలు. నెక్స్ట్ 8th థింగ్ ఈస్ మినీ ప్రాజెక్ట్ రిపోర్ట్. చాలా మంది ఇది చేయకుండా లాస్ట్ లో డాక్యుమెంటేషన్ తీపిచ్చిన తర్వాత కూడా మళ్ళీ మినీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ వస్తుంటారు. మినీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏం లేదు, మీరు పైన రాసే ఆ డిస్క్రిప్షన్, ఫొటోస్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం సమ్మరీని జస్ట్ ఒక షార్ట్ అండ్ స్వీట్ గా కింద మళ్ళీ డిస్క్రైబ్ చేస్తారు. సో ఇది ఏమంత ఇంపార్టెంట్ కాదు, వాళ్ళంతా చెక్ చేయరు. కానీ ఒక మినీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని 2 to 3 pages మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. నెక్స్ట్ ఫొటోస్. లైక్ మీరు ఆ 5 weeks or 6 weeks లో ఏం రాసి ఉంటారో దానికి సంబంధించిన ఫొటోస్, మనం ఏ ప్లేసెస్ విజిట్ చేస్తామో అవన్నీ నోట్ చేస్తే చాలు. అండ్ మెయిన్ థింగ్ ఈస్ ఈ ఫొటోస్ ని మనం పేస్ట్ చేసేటప్పుడు అంటే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తామంటే పేజ్కి ఒక 8 photos కానీ 6 photos కానీ ఇలా ప్లేస్ చేస్తున్నాం. కానీ అన్నన్ని బల్క్ ఆఫ్ ఫొటోస్ ని కూడా ఒకే సింగిల్ పేజ్ లో పేస్ట్ చేయకూడదు. సో 3, 4 అంతకంటే ఎక్కువ అంటే 5 ఇంతకంటే ఎక్కువ పేస్ట్ చేయకూడదు. అండ్ ఎవ్రీ వీక్ కి సపరేట్ గా week 1, week 2 ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఒక ప్రోగ్రామ్ ని చేస్తే ఆ ప్లేసెస్ నేమ్స్ కానీ అలా మెన్షన్ చేస్తే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. జస్ట్ ఒక 4 or 5 pages అంతే. మీరు పైన ఎంత బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని తగ్గించి కింద ఫొటోస్ ని అంత అట్రాక్టివ్ గా అంత బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేస్తే అదే మీ డాక్యుమెంటేషన్ కి ఒక మెయిన్ పార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ థింగ్ ఇస్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అండ్ ఇన్ఛార్జ్ ఎవాల్యుయేషన్. జస్ట్ ఒక 2 papers. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే మన గురించి మనం అంటే ప్రతి ఒక్క దానికి మనం ఎంతైతే రేట్ చేయగలం, రేటింగ్ మనకు మనం ఇచ్చుకోవడం. నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవాల్యుయేషన్, మన ఇన్ఛార్జ్ తో సైన్ తీసుకోవడానికి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన థర్డ్ థింగ్ ఏంటంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పీపీటీ అనగానే ఏదో ఒకటి సింపుల్ గా చేద్దాంలే, లేదా ఏదో ఒక టెంప్లెట్ ఉంటుంది దాన్ని తీసుకొని జస్ట్ మనం ఎడిట్ చేసుకొని అక్కడ ప్లేస్ చేస్తే సింపుల్ గా అయిపోతుంది కదా అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో అలా ఆలోచించద్దు, ఎందుకంటే యూనిక్ గా ఉండడం ఆలోచించు. ప్లేసెస్ లోనే యూనిక్ గా ఉండాలి. సో క్లాస్ మొత్తంలో అందరికంటే ఎంత డిఫరెంట్ గా కనిపిస్తే అంత బెటర్ ఒపీనియన్ నీ మీద కలుగుతుంది. నీ టీంని హైలైట్ చేసుకోవడానికి ఇది మాత్రమే ఛాన్స్. సో ఇందులో ఎన్ని స్లైడ్స్ చేస్తే బెటర్గా ఉంటుంది? బేసిక్గా 15+ slides, నియర్లీ 20 slides అయినా చేయొచ్చు. సో
అది ఎలా ఉండాలి, ఫార్మాట్ ఎలా ఉండాలి. ఫస్ట్ పేజ్ అంటే మనం క్రియేట్ చేసే ఫస్ట్ స్లైడ్ ఎలా ఉండాలంటే మన టాపిక్ మెయిన్గా హైలైట్ అవ్వాలి. నెక్స్ట్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని మనం రిప్రజెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ టీచర్స్ నేమ్స్ కానీ, ఇన్ఛార్జ్ నేమ్స్ కానీ, మన మెంటర్స్ ఉంటారు కదా వాళ్ళ నేమ్స్, హెచ్ఓడి నేమ్స్ అండ్ మన టీమ్ మెంబర్స్ నేమ్స్, వీళ్ళందరి నేమ్స్ కింద హైలైట్ అవుతూ రిప్రజెంట్ అవ్వాలి. అండ్ సెకండ్ స్లైడ్లో మన టాపిక్ని ఒక సైడ్లో ప్లేస్ చేసి అండ్ దాని గురించి డిస్క్రిప్షన్ కానీ ఏదో ఒక చిన్న డెఫినేషన్ లాగా కానీ సింపుల్ ఇంగ్లీష్లో ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం, ఇలా కాకుండా సింపుల్గా చేయాలి. అండ్ నెక్స్ట్ అందులో టైప్స్ కానీ లైక్ ఒక టాపిక్ తీసుకుంటే అక్కడి నుంచి డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. సో అలా ఒక టాపిక్లో మళ్ళీ దాని సబ్ టాపిక్స్ ఏంటి, లేదా దానికి ఇంకో కనెక్టెడ్ టాపిక్ ఏంటి, ఇలాంటి నియర్ బై ఆ టాపిక్ చుట్టూ ఉండే ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఒక రిప్రజెంట్ చేసే వేలో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అంటే మనం ఆ 2 months ఏం చేసామనేది ఓవర్ వ్యూ లాగా ఒక్క స్లైడ్లో జస్ట్ అలా చెప్పేటట్టు రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వీక్స్ అంటే మనం ప్రతి ఒక్క వీక్కి ఒక్కొక్క ప్లేస్లో కానీ లేదా ఎలా విజిట్ చేసాము, సో అక్కడ ఏం చేసాము అలా అన్నట్టు ఒక 3 to 4 slides 5 slides అలా కవర్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇప్పుడు బేసిక్గా 6 weeks అంటే ఖచ్చితంగా ఒక 6 to 5 to 6 అలా కవర్ చేయొచ్చు. సో పైన ఇచ్చిన బేసిక్ టాపిక్స్ గురించి ఒక 2 slides కవర్ చేయొచ్చు అండ్ ఓపెనింగ్ 3 slides పెట్టవచ్చు. సో అక్కడికి నియర్లీ 8 to 10 slides అవుతాయి. నెక్స్ట్ మనకు ఎదురైన డిఫికల్టీస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఈ సొసైటీలో దానివల్ల జరుగుతున్న ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఇష్యూస్ అన్ని డిస్కస్ చేస్తూ ఒక స్లైడ్. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్, ఆ ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఫ్యూచర్లో ఎలాంటి ఇన్నోవేషన్స్ని కనిపెడితే ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవుతాయి, ఇలాంటి ఒక స్లైడ్. నెక్స్ట్ ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ వల్ల మీరు సొసైటీకి ఏ మెసేజ్ ఇవ్వగలిగినారు అనేలాగా ఒక స్లైడ్. బేసిక్గా ఎలా ఆలోచించాలంటే కట్ అండ్ కాపీ అంటే ఈజీగా అందరికీ అండర్స్టాండ్ అయ్యే వేలో సింపుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు షేప్స్ అని అనవసరమైన స్క్రాచ్ ఆఫ్ మ్యాటర్ అంతా తీసుకొని వచ్చి లైన్స్ ఆఫ్ లైన్స్, పేరాస్ ఆఫ్ పేరాస్ అసలు పీపీటీలోనే ఎంకరేజ్ చేయకూడదు. పీపీటీలో జస్ట్ ఫోకస్ ఆన్ సైడ్ హెడ్డింగ్స్ అండ్ ఇమేజ్ చూస్తేనే మనకు అర్థమైపోవాలి అనేలాగా అనిపించేలాగా ఉండాలి. సో ఏ సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ త్రూ ఇమేజెస్ అండ్ మనం గ్రాఫ్స్ ఇచ్చుకున్నా ఏది ఇచ్చుకున్నా సింపుల్ వేలోనే ఉండాలి, ఎవరికైనా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగానే ఉండాలి. సో దీంతో మనం ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం అని అనుకుంటున్నా. సో నేను స్టార్టింగ్లో చెప్పిన 3 topics అంటే ఏంటంటే టీమ్ సెలెక్షన్, నెక్స్ట్ డాక్యుమెంటేషన్, నెక్స్ట్ పీపీటీ ప్రజెంటేషన్, ఈ మూడింటిని నేను సక్సెస్ఫుల్గా కవర్ చేశానని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ మీలో చాలామంది ఈ 2 months ఆఫ్ టైంని సింపుల్గా ఇలా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అను ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూను ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక స్కిల్ కోసం కానీ ఏదో ఒక దానికోసం ఈ 2 months ఆఫ్ టైంని స్పెండ్ చేయండి. బికాస్ ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎలాగైనా మీరు కంప్లీట్ చేయాల్సిందే అండ్ మీరు కాలేజ్కి వచ్చిన తర్వాతనే కంప్లీట్ చేస్తారు. సో ఆ టైంని ఏదో ఒక దానికోసం ఇన్వెస్ట్ చేయండి. సరే భయ్యా, నువ్వు చెప్తున్నావు ఈ 2 months ఆఫ్ టైంలో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, కానీ ఎలా నేర్చుకోవాలి ఏంటి అని అంటే బేసిక్గా ఫస్ట్ అయితే నువ్వు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇలాంటి ఛానల్స్ ఇన్ఫర్మేటివ్గా ఇంకా చాలా ఛానల్సే ఉంటాయి. సో అలాంటి ఛానల్స్ని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని వాటిలో ఉన్న కంటెంట్ని ఆ స్టఫ్ని నువ్వు తీసుకోగలిగితే ఆటోమేటిక్గా నువ్వే ఒక స్కిల్ని నేర్చుకునేవాడు అవుతావు. నా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్కి సంబంధించిన నా పర్సనల్ డాక్యుమెంటేషన్ అండ్ నేను చేసిన పర్సనల్ పీపీటీస్ని మీకోసం నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్.